హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అనుభవం ఒకటిది, ఆర్భాటం ఇంకొకటిది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. రాజమౌళి డైరెక్ట్ చేసిన RRR మూవీ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, శరణమన్నయ్య ఇద్దరు కలిసి నటించారు. అయితే పుట్టుకతో వచ్చిన బుద్ధి పుటకలతో కానీ పోదని శరణమన్నయ్య సామాజిక వర్గం అన్నయ్యని లేపడానికి జాకీలేసే కార్యక్రమం మొదలెట్టింది. అన్నయ్యే మెయిన్ హీరో అని, అన్నయ్య వల్లే పాన్ ఇండియా హిట్ అయిందని, అన్నయ్య చేసిన రామరాజు క్యారెక్టర్ చూసి ప్రజలంతా ఆర్తనాదాలు చేస్తున్నారని, ఇక ప్రభాస్ పని అయిపోయినట్టే అని అబ్బో చెప్పనలవి కాదు, వీళ్ళని పట్టశక్యం కాలేదు. సరే, సామాజిక వర్గ ప్రేమ కాదనలేం, జాకీలేసినా తప్పు లేదు. కానీ ఎన్టీఆర్ని డౌన్ చేసే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ని సైడ్ హీరోని, సెకండ్ హీరో అని ట్రోల్ చేశారు. ఇదే మన ట్రేడ్ పండితులకి అస్సలు నచ్చలేదు. నిక్కర్లేసుకునే వయసులోనే టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాడు. అప్పటి టాప్ హీరోలకు కూడా ముచ్చెమటలు పట్టించాడు. మాస్లో తిరుగులేని స్టార్డమ్ని సంపాదించుకున్నాడు. తన యాక్టింగ్కి వంక పెట్టడానికే లేదు. ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే గుక్క తిప్పుకోకుండా చెప్పగల సింగిల్ టేక్ ఆర్టిస్టు. తన డ్యాన్సులకి ఫిదా అవ్వని వాళ్ళు ఉండరు. ఇండియన్ ఇండస్ట్రీలోనే ది బెస్ట్ డ్యాన్సర్ ఎన్టీఆర్. మరీ ముఖ్యంగా తన స్క్రీన్ ప్రజెన్స్, డ్యాన్స్ వేసేటప్పుడు కానీ, పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పేటప్పుడు కానీ, తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నా భూతో నా భవిష్యత్ అన్న రేంజ్లో ఉంటాయి. తన మేనరిజమ్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆది, సింహాద్రి, సాంబా ఈ సినిమాలు చూస్తే ఎవర్రా అర్జున్ రెడ్డి, ఎవర్రా రాఖీ బాయ్ అంటారు. అతి చిన్న వయసులోనే పీక్ స్టార్డమ్ అందుకున్నాడు. మాస్లో తిరుగులేని, ఎదురులేని మాస్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. నందమూరి ఫ్యాన్స్ కాకుండా ఎన్టీఆర్కి సపరేట్ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి వర్సటైల్ యాక్టర్ని పట్టుకొని మింగడానికి మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు రాజమౌళి లేకుంటే సినిమాలు వస్తున్నాయో పోతున్నాయో తెలియదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 2 దశాబ్దాలైనా ఇంకా సపరేట్ ఫ్యాన్ బేస్ లేదు. అది కూడా మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ పడినా కూడా ఫ్యాన్ బేస్ ఏర్పడలేదు. ఇప్పటికీ యాక్టింగ్ పరంగా ఇంకా విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. అలాంటి శరణమన్నయ్యతో ఎన్టీఆర్ని పోల్చి తక్కువ చేశారు. అర్ధరాత్రి మధ్యల దరువని వచ్చిన హిట్టుని ఎంజాయ్ చేయకుండా అనవసరంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ని గోక్కున్నారు. అయితే అది మల్టీస్టారర్ మూవీ కాబట్టి పైగా ఎవరి వాదనలు వాళ్ళు చేశారు. అందుకనే ఎవరు మెయిన్ హీరో అనేది అలా హోల్లో ఉండిపోయింది. ఎవరి బాక్సాఫీస్ స్టామినా ఏంటో, ఎవరు మెయిన్ హీరో, ఎవరు సైడ్ హీరో అనేది నెక్స్ట్ సినిమాలతో తేలిపోయింది. శరణమన్నయ్య తన నెక్స్ట్ సినిమాతో తనే సైడ్ హీరో అని నిరూపించుకున్నాడు. మా హీరోనే మెయిన్ హీరో అని అన్నయ్య సామాజిక వర్గం ఇల్లు పీకి పందిరేసింది. అయితే పాపగుట్టం సినిమాని అన్నయ్య సేఫ్గా అస్సాంలో ల్యాండ్ చేశాడు. ఆహారానికి ముందు, వ్యవహారానికి వెనుక అన్నట్టు RRR మూవీ హిట్ అయితే అంతా అన్నయ్యదే అని డైరెక్షన్, ప్రొడ్యూసర్, మేకప్, లైటింగ్ అంతా శరణమన్నయ్య అన్నట్టు బిల్డప్ ఇచ్చి అన్నయ్యని భూగోళ స్టార్ని చేశారు. కానీ పాదగొట్టం ఫ్లాప్ అవ్వగానే మాకేం సంబంధం లేదు బాబోయ్ అని మొత్తం కొరటాలనెత్తి నూకారు. కానీ ఎన్టీఆర్ ఏమో దేవర సినిమాతో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రీసౌండ్ వచ్చేలా వాయించాడు. దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడని ఎవరు మెయిన్ హీరో, ఎవడు సైడ్ హీరో అనేది తన బాక్సాఫీస్ స్టామినాతోనే చెప్పేశాడు ఎన్టీఆర్. శరణమన్నయ్య సామాజిక వర్గం దేవరని చుట్టుముట్టి ట్రోలింగ్ చేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన కారు మబ్బులను చీల్చుకొని వచ్చిన సూర్యుడిలా దేవర మూవీని తన మాస్ క్రేజ్తోనే బ్లాక్ బస్టర్ చేశాడు. నిండుకుండా తొనకదన్నట్టు నిలబడ్డాడు. ఎంకిపెల్లి సుబ్బి చావుకొచ్చిందని దేవర బాక్సాఫీస్ ప్రభంజనం శరణమన్నయ్యకి తగిలింది. పాదగొట్టం ఫ్లాప్ సంబంధం లేదు, అందులో సైడ్ హీరోని అన్నయ్యని తప్పించారు. కానీ గేమ్ చేంజర్ నుండి తప్పించుకోవడానికి లేదు. డే 1 రికార్డ్స్ నుండి లాంగ్ రన్ కలెక్షన్స్ వరకు యాక్టింగ్, డ్యాన్స్, స్క్రీన్ ప్రజెన్స్ ఇలా అన్నింటితో ఎన్టీఆర్తో పోల్చి చూశారు. లేచినార్ రోయ్ మగధీరుడు అంటే అందుకు కాదులే ఆచమనానికి అన్నట్టు రికార్డులు బద్దలు కొడతాడు, ముక్కలు ముక్కలు చేస్తాడనుకుంటే మోజుపడి మొగుడిని చేసుకుంటే మునగ చెట్టు కింద పనుకున్నాడని భూగోళ స్టార్ కాస్త ఫేక్ కలెక్షన్స్తో ఖగోళ స్టార్ అయిపోయాడు. మాటలు కోటలు దాటుతాయి, చేతులు మోకాళ్ళు కూడా దాటవన్నట్లు పేరుకేమో భూగోళ స్టార్, ఇక్కడ చూస్తే డే 1 కలెక్షన్లు కూడా ఫేకే. గేమ్ డేంజర్ సేఫ్గా అస్సాంలో ల్యాండ్ అయింది. తిక్కపిల్ల తీర్థం పోతూ అక్క మొగుడిని ఎంట పెట్టుకెళ్ళిందని అన్నయ్య భారీ ఫ్లాప్ ఇవ్వడమే కాదు, దిల్లు మామయ్యకి దీర్ఘకాలం బొక్క పెట్టాడు. అన్నం పెడితే అరిగిపోతుంది, గుడ్డ ఇస్తే చిరిగిపోతుంది, వాత పెడితే కలకాలం గుర్తుంటుందని మంచి వాత పెట్టాడు. అటు శంకరమన్నయ్య కూడా జీవితంలో సినిమా అవకాశాలు రాకుండా చేశాడు. తనతో సినిమా చేస్తానని
తనని పక్కన పెట్టి ఇండియన్ 2, ఇండియన్ 3 సినిమాలు చేసినందుకు శరణమన్నయ్య కొంచెం హట్ అయ్యాడు. అందుకే ఈ విధంగా రివెంజ్ తీర్చుకున్నాడంటారు మన ట్రేడ్ పండితులు. అయితే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్తో RRRలో ఎవరు మెయిన్ హీరో అనేది క్లారిటీ వచ్చినా శరణమన్నయ్య సామాజిక వర్గం ఇంకా తల అడ్డంగా ఊడిపోయేలా ఊపుతూనే ఉంది. అయితే రీసెంట్గా మస్కుమామ రూపొందించిన గ్రోక్ అనే ఏఐ బోట్ RRRలో ఎన్టీఆర్ఏ మెయిన్ హీరో అని తేల్చి చెప్పేసింది. RRRలో మెయిన్ హీరో ఎవరు అని అడిగితే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసింది. భీమ్ పాత్రే సినిమాకి కీలకం, ఆ పాత్రే మొత్తం సినిమాని ముందుకు నడిపించిందని, మల్లిని రక్షించడమే భీమ్ లక్ష్యం, అది ఎలా నెరవేర్చాడు అనేదే RRR మెయిన్ స్టోరీ. తన యాక్టింగ్తో ఆడియన్స్ని మెప్పించాడు. స్టోరీ పరంగా క్యారెక్టర్ పరంగా చూస్తే ఎన్టీఆర్ఏ మెయిన్ హీరో అని చెప్పేసింది. చివరికి ఏఐ కూడా మెయిన్ హీరోని గుర్తించేసింది. శరణమన్నయ్య వర్గం మాత్రం ఇంకా గుర్తించలేకపోతుందని ఆవేదన పడుతున్నారు మన ట్రేడ్ పండితులు. మరి ఈ ఏఐ గ్రోక్ చెప్పిన దానికి మీరు ఏకీభవిస్తున్నారా, లేదంటే మీరేమనుకుంటున్నారు అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా మన ట్రేడ్ పండితులకి తెలియజేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.